లోకానికి ఏమై ఉండాలంటే మనము వేరై ఉండాలి. లోకానికి వేరై ఉండాలి. వాస్తవంగా దేవుని సంఘము అంటే ప్రత్యేకంగా పిలువబడిన వారు. దేవుని సంఘము అంటేనే ప్రత్యేకంగా పిలువబడిన వారు. దేవుని స్వరక్తంలో కడిగి పరిశుద్ధులైన వారు మరలా లోకంలో ఎలా కలిసిపోతారు? లోకానికి వేరుగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ అపోస్తులైన పౌలు గారు రోమా సంఘాన్ని ఉద్దేశించి 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, మీరు లోకానికి వేరై మరలా మారు మనసు పొంది రూపాంతరము చెందుడు. ఇక్కడ చెప్తున్నాడు పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు ఈ 2వ అధ్యాయం 40వ వచనంలో అనేక విధములైన దేవుని వాక్యాన్ని మాటలు చెప్పి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అక్కడ కూడా రూపాంతరము చెందుడి, మారు మనసు పొంది రూపాంతరము. ఎందుకంటే ఈ లోకము మనలను దేవునిలో నుండి వేరు చేస్తాడు. తనలో ఇమిడ్చుకోవాలని లోకంలో ఆశ, కానీ దేవుని వాక్యం అట్లా కాదు. మీరు లోకానికి వేరై జీవించాలని.